పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగడ జ్యోతిని వెలిగించి అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచ పోరాటం చేశారని మంత్రి అన్నారు. అనంతరం అమరుల పోలీసు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి హిరావత్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 1980 సంవత్సరంలో ఆలంపల్లిలో జరిగినటువంటి సంఘటనలు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను స్వయంగా వెళ్ళి అక్కడ చూసి శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది. రాజురా మన పక్కనే, దిమ్మదుర్తి పక్కనే రాజురా, అక్కడ కూడా పోలీసు ఎదురుకాల్పులు, నక్సలైట్ ఎదురుకాల్పులు వాళ్ళు కూడా మొత్తము 20 మంది, ఆలంపల్లిలో ఒక 11 మంది, రాజురాలో ఒక 9 అంటే 20 మంది